హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం ఎగుమతులన్నీ అయిపోయి దిగుమతి ఎంతవరకు దిగింది, అలాగే ఈరోజు జనవరి నెలలో ఇంతకు మించి రేట్లు పెరగవా, ఒకవేళ పెరిగితే ఎంతవరకు పెరగచ్చు, అలాగే ఒకవేళ కిందకు పడిపోతే ఇంకా ఎంత కిందకు పడిపోవచ్చు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మన వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది వేలంపాట, దాన్ని ఎవరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఓకే, ఇంకా ఈరోజు ఎగుమతులన్నీ అయిపోయినాయండి. దిగుమతులు మాత్రం ఇప్పటికే చాలా వరకు దాదాపు సెట్ కింద అయితే ఒక 500 వరకు ట్రాక్టర్తో కలిపి 500 బాక్సెస్ వరకు అయితే దిగింది ఇప్పటికే. ఇంకా ఓపెన్ ప్లేస్లో కనుక చూసుకుంటే 1 2 3 4 5 6 బండ్లు అయితే ఉన్నాయండి దిగాల్సినవి. ఇంకా దిగిండే స్టాక్ వచ్చేసి ఒక దగ్గర 500 బాక్సెస్ వరకు దిగింది ఇప్పటికే. టోటల్గా 1500 దగ్గరగా ఇప్పటికే దిగింది. ఓకే, ఇంకా మనము జనవరికి నెలలో సంబంధించి ధరలు పెరగవా, ఒకవేళ పెరిగితే ఎంతవరకు పెరగచ్చు అనే విషయం చూసుకుంటే, ప్రస్తుతం 9వ తారీఖు అండి. ఇంకా 21 డేస్ ఉన్నాయి. ఈ నెలలో ఏదో ఒక రోజు దిగుమతి తగ్గిపోయి ఆ రోజునైతే ధరలు అయితే భారీగా పెరుగుతాయండి. ఆ రోజు పెరిగిన రోజు మరుసటి రోజు మళ్ళీ దిగుమతి అయితే భారీగా వచ్చేసి ఆ ధరల్ని మళ్ళీ అయితే కిందకు దింపేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా అయితే ఈ నెలలో ఒక రోజు 2 రోజులు అలా జరిగే అవకాశాలు ఉన్నాయండి. సో ఆ రోజు ఏది అనేది మనం కరెక్ట్గా చెప్పలేము మరి. సో ఆ రోజు కాయ తీసుకొచ్చిన వాళ్ళు కొంచెం నక్కతోక దొక్కొచ్చినట్లే ఉంటారు. 21 డేస్లో ఇంకా ఏదో ఒక రోజు అలా జరిగే అవకాశం అయితే ఉందని అయితే గట్టిగా చెప్పగలను. ఓకే, ఇంకా ధరలు ఎంత పెరగచ్చు అనే విషయం చూసుకుంటే కనుక, డిమాండ్ని బట్టి, ఆ రోజు దిగుమతిని బట్టి, అలాగే ఆ రోజు ఉన్న వ్యాపారస్తులను బట్టి కాయ అయితే ఆ రోజు 500 దాటి 600 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. ఇంకా మనము ఒకవేళ కిందకు పడిపోతే ఎంత కిందకు పడిపోవచ్చు అన్న విషయాన్ని మనం ఒకసారి చూసుకుంటే కనుక, ప్రస్తుతానికి టాపు రేట్ 320 నుంచి ఇవాళ 320 రూపాయలు పోయిందండి 2 లాట్లు టీవీఎస్ మండీలో. సో అక్కడి నుంచి పడితే ఇంకా 200 అంతే అండి, 200 టాప్ రేటుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 180 150 పైనే ఉంటాయండి, అంతకు మించి కిందికి అయితే పడవు. ఈ విధంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. చాలా మండీల్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి దిగుమతులు. టీవీఎస్ మండీలో అయితే ఇప్పటికే 1000+ అయితే వెళ్ళిపోయిందండి దిగుమతి. ఇంకా రేపు పొద్దున్నే మనము అవకాశం ఉంటే స్టాక్ గురించి చెప్తానండి, వీడియో తీసి పెడతాను. ఎందుకంటే మనం గేమ్ చేంజర్ సినిమాకి 5 గంటల షోకి వెళ్తున్నాం కాబట్టి, అంతకంటే ముందే వచ్చి చూసుకొని చెక్ చేసుకొని మీకు ఒక వీడియో అయితే పెట్టే ఆలోచన అయితే ఉంది. చూద్దాం, టైం ఉంటే పొద్దున్నే వీడియో కూడా తీసి పెడతాను. ప్రస్తుతానికైతే ఇలా ఉందండి పరిస్థితి. ఇంకా లైక్ కొట్టుకునే అంటే లైక్ కొట్టేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, మరి నేను చెప్పిండే విషయాలన్నీ మీకు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, బాయ్.